తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మంచి అవకాశాలు, ఊహించని లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, ఇలాగ ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి, తులారాశిలో ఉన్న వాళ్ళకి చక్కని విశేషమైన బంగారు రోజు అని చెప్పొచ్చు. అయితే వ్యాపారస్తులకు అత్యంత యోగదాయకమైంది. మీరు 10 రూపాయల లాభం అనుకుంటే కనుక 1000 రూపాయల లాభం వచ్చేటట్టుగా, అంటే అంత హై రేంజ్లో మీకు లాభాలు రాబోతున్నాయి. పెట్టుబడులకి ఇది చక్కని సమయము. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోండి ఈ రాశిలో ఉన్న వాళ్ళు. అయితే పరిహారంగా ఈరోజు తప్పనిసరిగా మీరు విష్ణు సంబంధిత ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ కానీ, లేదా అంటే అక్కడ సేవ కానీ, ఒక దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో మనస్పర్ధలు రావడము, గొడవలు రావడము, కొంత అలజడి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. మీరు ఆలోచనలో అలసిపోయి ఇబ్బందిగా ఉండే అవకాశం కనబడుతోంది. శ్రమతోనే ఈరోజు ముందుకు వెడుతుందా అన్నట్టుగా ఈరోజు అందరికీ ఉండబోతోంది. ఎక్కడా కలిసి వచ్చేటట్టుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి బాగున్నట్టుగా ఈరోజు కనిపించటం లేదు ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఏదో నడిపిద్దామన్నట్టుగానే ఈ రోజును గడపండి. అంతేగాని ప్రత్యేకంగా కొత్తవి ఏవి పెట్టుకోవద్దు. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుణ్ణి సాధ్యమైనన్ని సార్లు ఆ స్వామి మంత్రం కానీ, ఆ స్వామి పారాయణ కానీ, ఏదైనా హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడమే ఈ రోజు మీ యొక్క ప్రత్యేకమైన విధి అన్నట్టుగా గడపండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఫలితాలు విద్యార్థులకు మాత్రము మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కానీ ఈక్వల్గా ఉన్నాయి. నష్టాలు లాభాలు ఈక్వల్గా 10 రూపాయల లాభం వస్తే 10 రూపాయల నష్టం వచ్చేటట్టుగా కనబడుతోంది ఈ ఒక్క రోజే. కాబట్టి మీరు ఏ పని చేద్దామన్నా బ్యాలెన్స్డ్గా చేసుకోండి. మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి తొందరపడి గబుక్కన ఏది నిర్ణయాలు ఈ రోజైతే తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహానికి సంబంధించి నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక కొంత ఈ మిశ్రమం నుంచి ఉత్తమంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి.